Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. గుమగుమల్లో ప్రతిరోజు టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదా. మరి ఈ రోజు మనకి చేసి చూపించడానికి రాజు గారు గుమగుమల్లో ఎలాంటి వెరైటీతో రెడీగా ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందామా. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏమంట చేస్తున్నారు? గుమ్మడి తీపి కూడా చేస్తున్నానండి. ఓ ట్రెడిషనల్ వెరైటీ అన్నమాట. yes ఓకే. ఓకే, మరి గుమ్మడి తీపి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుమ్మడి తీపి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, బెల్లం తురుము 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు మొదలు పెడదామా? ఓకేనండి. చాలా సింపుల్ గానే చేసుకోవచ్చండి. ఓకే. సో గుమ్మడికాయ ముక్కలు కూడా ఉడికించేసి పెట్టేసాం, ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. సో మనం పోపు వేసుకుంటే సరిపోతుంది ఇంకా. అవునండి. సో కొద్దిగా ఆయిల్ అండి. దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ అండి. ఓకే. సో ఇంగువ తర్వాత వెల్లుల్లి రెబ్బలు అండి. సో ఈ వెల్లుల్లి రెబ్బలు అనేది ఆప్షన్ అండి. ఓకే. సో ఆ టేస్ట్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అది లేకుండా కూడా చేసేసుకోవచ్చు. సో బేసిక్ గా ఈ తీపి కూరలు ఏంటంటే కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది. అంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ప్రతి దాంట్లో కొద్దిగా ఇలా ఈ తీపి యాడ్ చేసుకోవటము, అంటే ముఖ్యంగా ఇట్లా గుమ్మడికాయ కానివ్వండి, సొరకాయ కానీ, పులుసుల్లో కానివ్వండి కొంచెం బాగా అలవాటు ఉంటుంది. బెల్లం అది వేసుకుంటూ ఉంటారు. కొంతమందికి ఏమో అంతగా అలవాటు ఉండదు. కాకపోతే అంటే ముందు నుంచి అలవాటు లేకపోయినా ఎప్పుడైనా ఒకసారి టేస్ట్ చూస్తే వాళ్ళకి కాస్త కొత్తగా అనిపించి ఆ టేస్ట్ నచ్చుతుంది. అంటే కొంచెం అప్పుడప్పుడు అలా తింటూ ఉంటే కొంచెం ఇష్టం ఏర్పడవచ్చు వాళ్ళకి. సో ఎక్కువగా ఏంటంటే మనకు నార్త్ సైడ్ లో కొన్ని స్టేట్స్ లో వెళ్తే కంపల్సరీ ఎలాంటి కూర చేసుకున్నా కొంచెం ఆ మాత్రం పంచదార కానీ లేదా కొంచెం బెల్లం కానీ యాడ్ చేసుకుంటుంటారు. అంటే కొంచెం కమ్మగా తినడం వాళ్ళకి అలవాటు కొంచెం. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఉడికించిన గుమ్మడి ముక్కలు. దీంట్లో ఉప్పు కూడా ఏం వేయలేదండి, జస్ట్ అలాగే ఉడికిచ్చేసాను. సో ఉప్పు ఇక్కడ యాడ్ చేశాను నేను. కారం, సో తీపి కూర కాబట్టి కొంచెం కారం అది మనం కొంచెం తక్కువనే వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కలర్ కోసం అని చెప్పి యాడ్ చేశానండి. పసుపు, లేదు అది కూడా అక్కర్లేదు అనుకుంటే కొంచెం మనం పచ్చిమిరపకాయలు 1-2 కొంచెం రెగ్యులర్ గా యాడ్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో కాస్త ఆ పోపు ఫ్లేవర్ ఆ ముక్కలకు పడితే ఇంకా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఓకే. సో మీరు కొంచెం దాన్ని కలుపుతూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఆమ్లెట్ అంటే చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఎగ్ బాయిల్ చేసిస్తే తినరు, కానీ ఆమ్లెట్ రూపంలో ఇచ్చామనుకోండి కొద్దిగా అయినా తింటారు. మరి ఆమ్లెట్ మరింత టేస్టీగా బాగా పెద్దదిగా తయారు చేసుకోవాలి అంటే ఎలా అంటే, ఎగ్ పగలగొట్టుకుని గిలక కొట్టుకునేటప్పుడు అందులో బాగా చల్లటి నీళ్ళు కొద్దిగా వేసుకుని కలుపుకొని ఆమ్లెట్ వేసుకున్నట్లయితే ఆమ్లెట్ పెద్దదిగా కూడా వేసుకోవచ్చు, అలాగే సాఫ్ట్గా ఉంటుంది, విరిగిపోతు కూడా. చిట్కా చూసారు కదా. సో సరిపోయిందా రాజు గారు? సరిపోయిందండి. సో ఈ తీపి కూరలోనే కొంతమందికి ఏంటంటే కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం చింతపండు గుజ్జు కానీ, సో పులుసు, ఇంకా మనకి పులుసు, సో లేదా టమాటోలు కానీ అలా కొంచెం యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. కూర టైప్ లో కొద్దిగా టమాటో వేసుకుంటే కొంచెం గుజ్జు వస్తుంది కదా. అంటే మరి పులుసు అంటే కొంచెం ఎక్కువ లిక్విడ్ గా ఉంటుంది. సో అలా కాకుండా కాస్త టమాటో వేసుకుంటే కొంచెం ఆ బెల్లం కాంబినేషన్ కి బాగుంటుంది. ఆ టమాటో పులుపు కూడా బాగా సెట్ అవుతుంది. కొన్ని అంటే పులుసుల్లో కొన్ని అప్పుడప్పుడు మనం వేసుకుంటూ ఉంటాం కదండి ఆ బెల్లం, ఆ టైప్ కొంచెం బాగుంటుంది. ఓకే. సో ఇది కొంచెం ఆ పోపు అంతా కొంచెం ముక్కలకు బాగా పట్టిన తర్వాత బెల్లం తురుము. సో మనకు బెల్లం కూడా మంచిదే కాబట్టి ఎలాగూ కొంచెం రెగ్యులర్ గా ఇట్లా ఈ తీపి కూరలు కూడా చేసుకుంటూ ఉంటే కాస్త బెల్లం, అంటే ఇప్పుడు
ఉట్టిగా తినాలంటే చాలా ఎక్కువ తక్కువ. తినలేం. Yes. ఏదో పండగలప్పుడు కొంచెం ఇది తప్పితే స్వీట్స్ లో వేసుకోవటం అలా తప్పితే పర్టికులర్ గా ఇదివరకైతే ఏదో కొంచెం వేరుశనగ పప్పు బెల్లం ముక్క ఇలా తింటూ ఉండేవాళ్ళు. అటుకులతో కలిపేస్తాం కానీ లేదా ఇంట్లో ఏదైనా పూజలప్పుడు టెంకాయలు కొట్టినప్పుడు కానీ ఆ ముక్కతో, దాంట్లో. కొబ్బరి ముక్కతో కలిపేస్తాం. ఇప్పుడు అసలు అలాంటివి అంటే చాలా తక్కువ అయిపోయాయి. ఏదో అకేషనల్ గా తింటాం అలా అయిపోయి, అంటే మెయిన్ గా అప్పట్లో ఇలా అందుకే యాడ్ చేసేవాళ్ళు ఏమంటే ఆరోగ్యానికి మంచిది, రుచికి రుచి ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. యా ఓకే, సో కొంచెం ఇది దగ్గరకు వచ్చేస్తే మనం సర్వ్ చేసుకోవచ్చండి. ఓకే. సో ఇది మెయిన్ గా రైస్ తో చాలా బాగుంటుంది. సో ఇష్టం ఉన్న వాళ్ళు చపాతీతో కూడా తీసుకోవచ్చు. యా సో ఎలాగో కొంచెం తీపి కూరలు అన్నంలోకి నచ్చని వాళ్ళకి అలా చపాతీల కాంబినేషన్ ఏదైనా కూడా తినేస్తూ ఉంటారు. బట్ ఇది బాగానే ఉంటుంది, అంటే మనకి గుమ్మడి ముక్కలు కూడా ఉన్నాయి కాబట్టి చపాతీతో కూడా బాగానే టేస్ట్ గా ఉంటుంది. ఇది కొంచెం దగ్గరికి వస్తున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర దీంట్లో కూడా యాడ్ చేద్దామండి. ఓకే. సో తీపి కూరలు కూడా మెయిన్ గా అంటే మనకి ఎక్కువగా ఏంటంటే కొంచెం వాటర్ వెజిటబుల్స్ తోనే తీసుకుంటూ ఉంటారు. అవును, సొరకాయ కానీ గుమ్మడికాయ కానీ సో వాటితో కొంచెం బాగుంటుంది. అంటే కొంచెం ఆ ముక్కలు అట్లా మెత్తగా ఉండి మన ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి. సో కాబట్టి టేస్టీగా ఉంటాయి. ఎస్, దీంట్లో నేను కొంచెం కావాలనుకుంటే జీడిపప్పు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నానబెట్టేసి కానీ లేకపోతే కొంచెం ముందుగా నూనెలో ఫ్రై చేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత మనం ఎండింగ్ లో కొంచెం ఫైనల్ గా యాడ్ చేసుకున్నప్పుడు బాగుంటుంది. ఓకే. ఓకే అండి. సో గుమ్మడి తీపి కూర రెడీ. ఓకే, మరి గుమ్మడి తీపి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుమ్మడి తీపి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన గుమ్మడి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి తీపి కూర రెడీ. గుమ్మడి తీపి కూర తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది. అంటే కొంచెం తీపి కూరలో మెయిన్ గా మిగతా వెజిటబుల్స్ తో పోల్చుకుంటే గుమ్మడితో బాగా సూట్ అవుతుంది. అంటే గుమ్మడిలో కూడా కొంచెం ఆ తీపి ఇది ఉంటుంది కదా. సో మనం కొంచెం యాడ్ చేసుకున్నా కూడా ఆ గుమ్మడి తీపికి బెల్లము ఇది బాగా సెట్ అయ్యి కొంచెం మంచి స్వీట్నెస్ యాడ్ అవుతుంది. అవును. సో చూసారు కదండి, గుమ్మడి తీపి కూర చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పూరి అంటే అందరూ ఇష్టపడతారు, కానీ ఆయిలీ ఫుడ్ అనే తినడానికి భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్లిమ్గా ఉండాలనుకునే వాళ్ళు, హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు, కాస్త కొలెస్ట్రాల్ భయం కూడా ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటుంది అని. మరి ఇలా ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకోకుండా ఉండాలి అంటే పూరీలు ఒత్తుకున్న తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి. ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకుని దాని తర్వాత కనుక ఫ్రై చేసుకున్నట్లయితే పూరీలు ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు వంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకున్నాక ఇవాళ వెరైటీస్ చూద్దాం. హాయ్. హాయ్, మీ పేరేంటి? దీప్తి. దీప్తి ఎక్కడి నుంచి వస్తున్నారు? నల్గొండ. ఓకే, నమస్తే అండి. మీ పేరేంటి? ధనలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నల్గొండ. సో మీ ఇద్దరికి పరిచయం ఉంది అయితే. ఏమిటి రిలేషన్? అత్త కోడళ్ళ. ఓ, సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? ఏం చేయబోతున్నారు ఈ రోజు వంట? బచ్చలి మజ్జిగ పులుసు. ఓకే, మీరు దీప్తి? కొరియాండర్ రైస్. ఓకే, నైస్. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేసేస్తారా? ఓకే. ఓకే, మరి కొరియాండర్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొరియాండర్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర పేస్ట్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, శనగపప్పు 1 టీ స్పూన్, మినపగుళ్ళు 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు. కొరియాండర్ రైస్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. దీప్తి, స్టార్ట్ చేద్దామా? ముందు ఆయిల్ వేయాలి. ఓకే.
మినప్పప్పు, ఓకే. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా పోపు దినుసులు, ఓకే. కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఓకే. సో ఇంకా కారం అంతా మనకి పచ్చిమిర్చి కదా. ఆ, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, ఓకే. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లము, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా ఎండుమిరపకాయలు ఓకే. కలిపేసుకో. వేసాక కలిపాక కొద్దిగా కొరియాండర్, సో కొత్తిమీర పేస్ట్. రొట్టి కొత్తిమీరేనా అందులో ఏమన్నా? ఏం లేదు, కొత్తిమీర. ఓన్లీ కొత్తిమీర. ఓకే. సో పేస్ట్ చేసి వేసేస్తే మనకి మొత్తం బాగా రైస్ spread అవుతుంది పడుతుంది. కదా. పిల్లలు కూడా ఏరేయరు, బయట తినేస్తారు మంచిగా. ఇంక అందులో ఏరడానికి చాయిస్ లేదు కదా. అసలు అట్లే paste చేస్తారు అంతా దానికి కదా. అంటుకుపోతుంది. కావాలంటే ఆ కరివేపాకు పచ్చిమిరపకాయలు ఏరి పక్కన పెట్టాలి. సో అత్త కోడళ్ళు అంటే ఇప్పుడు మీ హస్బెండ్ వాళ్ళ మదరేనా? అట్లా అలా కదా మెయిన్ అంతా. రిలేషన్. ఓకే. ఓ మీకు పెళ్ళి ఎన్నాళ్ళైంది? నాకు 7 years 7 years అయిందా? ఓ సో ఏమైనా వర్కింగా మీరు లేకపోతే బ్లౌజులు వర్క్ చేస్తాను. బ్లౌజెస్ వర్క్ చేస్తూ ఉంటారా? సూపర్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. పేరేంటి? శ్రీనివాస్. మరి పిల్లలు ఉన్నారా? ఒక పాప ఒక బాబు. ఏం చదువుతున్నారు వాళ్ళిద్దరు? బాబు 3rd class, పాప యూకేజీ. ఓ నైస్. పేర్లు ఏంటి? బాబు ధనుష్, పాప శ్రీవల్లి. శ్రీవల్లి. వాళ్ళకి హాయ్ చెప్పండి. ఓకే. ధనుష్, శ్రీవల్లి, హాయ్. ఇది మగ్గాక కొంచెం గరం మసాలా. ఓకే. బాక్సులు అలా పెట్టుకోవడానికి ఇవి బాగుంటాయి కదా, రైస్ రైస్ ఐటమ్స్. ఐటమ్స్. అండ్ ఈ కొత్తిమీర పుదీనా వీటికి ఏంటంటే ఆ ఫ్లేవర్ కూడా తగ్గదు కాబట్టి మనం బాక్స్లో పెట్టుకున్నా అంటే మధ్యాహ్నం తినే టైంకైనా ఆ ఫ్లేవర్ అలాగే కొద్దిగా ఉంటుంది. రైస్ సో ఆల్రెడీ ముందు ఉడికించేసి ఉడికించేసినారు. ఇప్పుడు మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, బాగా బిజీగా ఉన్నారా? వర్క్లన్నీ బాగా వస్తున్నాయా? ఎందుకంటే సీజన్ అప్పుడు అసలు ఎవరయ్యా ఖాళీగా ఉండరు అంటే ఇట్లా వర్క్లు చేసేవాళ్ళు, టైలరింగ్ అస్సలు ఖాళీగా ఉండరు. సారీస్ అమ్మేవాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఇది కొంచెం సేపు మూత పెట్టేద్దాం, ఒక 5 minutes. సో సాల్ట్ ఇందాక వేసారు, అది సరిపోతుందా? కొంచెం లైట్గా వేద్దాం. ఒక 5 minutes మూత పెట్టేద్దామా? మూత పెట్టి. ఓకే. సో కాస్త అన్నంకి ఆ కొత్తిమీర కొత్తిమీర ఫ్లేవర్ ఫ్లేవర్ పట్టినాక రెడీ అన్నమాట. ఓకే, చూద్దామా? చూద్దాం. ఓకే, రెడీ అయినాడు. మనం ఇక ప్లేట్లో సర్వీసింగ్ చేసేసుకో. లాస్ట్ గార్నియర్ కోసం జీడిపప్పు. ఓకే. లాస్ట్ కొద్దిగా నిమ్మకాయ, కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే గీత గారు, రెడీ. కొరియాండర్ రైస్ రెడీ. సూపర్. ఓకే, మరి కొరియాండర్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొరియాండర్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మినపగుళ్ళు, శనగపప్పు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిరపకాయలు, కొత్తిమీర పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత ధనియాల పొడి, అన్నం, ఉప్పు వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే కొరియాండర్ రైస్ రెడీ. కొరియాండర్ రైస్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, కొరియాండర్ రైస్, ఓకే, కొత్తిమీర అన్నం.
బాగుంది. బాగుంది, అంటే పేస్ట్ లా చేసి వేసారు కదా, సో రైస్ బాగా పట్టేసింది, బాగా కోటింగ్ లా వచ్చేసి టేస్ట్ బాగుంది. ఫైనల్ గా నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఆ పులుపు ఇది బాగుంది. కొరియాండర్ రైస్. సో చాలా సింపుల్ రెసిపీ, ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మామూలుగా మిక్సీ వేసుకున్న తర్వాత ఆ ఘాట్ అంతా కూడా మిక్సీలో అలాగే ఉంటుంది. అంటే బాగా మసాలాలు వేసినా లేదా కారం వేసినా ఆ ఘాట్ అలాగే ఉంటుంది. ఈ ఘాటు పోవాలి అంటే అందులో కొద్దిగా వంట సోడా వేసేసి ఒక రోజంతా కూడా అలాగే ఉంచి మరుసటి రోజు క్లీన్ చేసుకున్నట్లయితే మిక్సీకి పట్టిన ఈ ఘాట్ అంతా కూడా పోతుంది. రెడీ కదా మీరు? రెడీ మేడం. బచ్చలాకు మజ్జిగ పులుసు రెడీ మేడం. ఓకే అండి, మరి బచ్చలాకు మజ్జిగ పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బచ్చలాకు మజ్జిగ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బచ్చల కూర 1 కప్పు, పెరుగు 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, ఆవపిండి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, మెంతి పొడి 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. ఆయిల్, ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, కొద్దిగా పచ్చిమిరము, ఓకే, కొబ్బరి, ఎండు కొబ్బరి, మెంతు పౌడర్, ఓకే, ధనియా పౌడర్, ఆవా పౌడర్. ఓ ఆవు పొడి కూడా వేస్తే బాగుంటుందా? ఓకే, కొద్దిగా ఇంగువ, బచ్చలి ఆకులు. సో ఇదంతా బాగా ఇట్లా దగ్గరికి కావాలి. అది మగ్గటానికి కొద్దిగా సాల్ట్, పసుపు వేస్తారా? పసుపు కూడా, పసుపు కొద్దిగా. ఓకే, సో ఈ ఆకంతా కొంచెం మెత్తగా అయిపోయేదాకా మగ్గిచ్చేసి సో ఈలోగా మజ్జిగ చేసుకుంటారా? శనగపిండి, కొద్దిగా వాటర్, సో కొంచెం చిక్కగా వాటర్. చూద్దామా ఇది ఒకసారి? సో సరిపోతుందండి ఇలాగా? ఓకే, సో ఇప్పుడు దీంట్లో మజ్జిగ ఇందులో వాటరు, శనగపిండి. సో ఇంకొంచెం చిక్కగా రావటం. ఓకే, కొద్దిగా సాల్ట్. ఓకే, సో ఇది కొంచెం దగ్గరికి అవ్వాలా మనకి? ఇందులో ఇంక ఇప్పుడు నీళ్ళు ఏమి యాడ్ చేసుకోకర్లేదా? అవసరం లేదండి. పల్చగా కావాలి అంటే కొంచెం అట్లా ఇష్టం. పల్చగా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, చిక్కగా అంటే ఇట్లా. ఓ, సో బచ్చలాకు కొంచెం జిగురు ఉంటుంది కదా, సో ఈ మజ్జిగ పులుసులో బానే ఉంటుందా ఈ బచ్చలాకు? బాగుంటది మేడం. మన రైస్ కు, చపాతీ వేసుకోవటానికి మనం ఇట్లా పెరుగులాగా. ఓ, చపాతీ లాంటి వాటిలో కూడా బాగుంటాయి. ఓకే, సో మీకు కూడా ఏమన్నా ఇవిలాగా వర్క్స్ చేయటం కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయి? టైలరింగ్స్. మీరు టైలరింగ్ అంటే మామూలుగా ఇంట్లో మీకే? ఓకే, కానీ మంచి టైం పాస్ అయిపోతుంది కదా ఇంట్లో. మన వరకు చేసేసుకుంటారు, పీకు ఫాల్స్ అన్ని అవి వస్తే చాలండి, సగం పని తగ్గిపోతుంది. లేకపోతే ఏమైనా పెళ్లిళ్ళు ఇలాంటివి వస్తే టైలర్ షాప్ చుట్టూ తిరగలేక చచ్చిపోవాలి. ఓకే, సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మాది సిరామిక్స్ అండి, టైల్స్ అండ్ సిరామిక్స్, నల్గొండ. ఏం పేరు మీ వారి పేరు? శ్రీనివాసులు. మీకు ఎంతమంది పిల్లలు? ఒక బాబు, ఒక పాప. ఏం చేస్తున్నారు వాళ్ళు? బాబు సెకండ్ ఇయర్, సెకండ్ ఇయర్, పాప ఫస్ట్ ఇయర్. పేర్లు ఏంటి? సాయి తేజ బాబు పేరు, అమ్మాయి సహస్ర. ఇద్దరు అక్కడే చదువుకుంటున్నారా? అక్కడ నల్గొండలో. వెరీ గుడ్. సో బేసిక్ గా ఇలాంటివన్నీ సమ్మర్ వస్తే బాగా చేస్తూ ఉంటారు. మా వాడికి ఇష్టం అండి చాలా ఇది. అవునా? కానీ ఆకులు ఉంటుంది ఆయనకి. మరి ఆకులు ఉండకుండా ఎలా చేస్తారు? ఆకులు పేస్ట్ చేయాలి, అప్పుడు పేస్ట్ చేసి కలిపేయాలి. తినమని పెడితే ఆకులు తినాలి కదా అని. అవును, కొప్పడితే తినేస్తాడా? ఓ, ఆఫ్ చేసేనా?
ఒక్క చుక్క అటు ఇటు అవ్వకుండా భలే వంపారే గిన్నెలోకి. గార్నిష్ కోసం కొత్తిమీర. ఓకే, సో రెడీ. గీత గారు బచ్చలి మజ్జిగ పులుసు రెడీ. కొత్తిమీర మజ్జిగ పులుసులో ఉంది యాక్చువల్ గా. ఓకే, సో మరి బచ్చలి మజ్జిగ పులుసు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బచ్చలాకు మజ్జిగ పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేగాక పచ్చిమిర్చి పేస్ట్, ఎండు కొబ్బరి పొడి, మెంతి పొడి, ధనియాల పొడి, ఆవపిండి, ఇంగువ, తరిగిన బచ్చలి కూర, పసుపు వేసి వేయించాలి. దీనిలో పెరుగు వేయాలి. శనగపిండిలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బచ్చలాకు మజ్జిగ పులుసు రెడీ. బచ్చలాకు మజ్జిగ పులుసు తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూడండి రాజు. బాగుంది. అంటే బచ్చలాకు ఫ్లేవర్ కూడా దీంట్లో బాగా కలిసిపోయింది పులుసులో. ముందు కొంచెం వేయించాం కదా. అవునండి. ఆ ఫ్లవర్ అనేది వాటర్ వచ్చేసరి. అవును, బాగుంది, ఐడియా బాగుంది బచ్చలాకుతో ఇలా మజ్జిగ పులుసు అనేది. సో ఇద్దరు కూడా ఆకుకూరతో తీసుకున్నారు మెయిన్ గా. సో ఇక్కడ కొరియండర్, ఇక్కడ బచ్చలాకు, రెండు డిష్లు కూడా బాగున్నాయి. రెండిట్లో కొంచెం బెటర్ గా బచ్చలాకు. కొరియండర్ రైస్ లో కొంచెం సాల్ట్ పడితే కొంచెం బాగుండేది. ఓకే, సో కొంచెం సాల్ట్ ఒకటి తగ్గింది. బట్ మిగతా రెండు డిష్లు కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. అంటే ఇంట్లో కొంచెం ఎక్కువ ఆకుకూరలు వాడుతూ ఉండాలి అంటూ ఉంటారు కదా. సో ఇలా రైస్ లో కానీ లేకపోతే ఇలా మజ్జిగ పులుసులో కానీ యాడ్ చేస్తూ ఉంటే సో ఈ రూపంలో కూడా మనం తీసుకోవచ్చు. అవును, సో అయితే ధనలక్ష్మి గారి వాళ్ళ విన్నర్ అనమాట. సో ధనలక్ష్మి గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ ఇవ్వచ్చు. థ్యాంక్స్ మేడం. వెల్కమ్. మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ మేడం. మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ చేయడం ఎందుకు, వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి మరీను. ఎందుకంటే రక్తంలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ని కాకరకాయ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందుకే షుగర్ పేషెంట్స్ కాకరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా వరకు షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. మరి చేదుగా ఉంటుంది కదా, చేసుకోవడం ఎలా అని చాలామంది కాకరకాయ తినడానికి కాస్త ఇష్టపడరు. ఇలాంటప్పుడు కాకరకాయని బియ్యం కడిగిన నీళ్ళలో కాస్త నానబెట్టి దాని తర్వాత కూర చేసుకున్నట్లయితే ఈ చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, మరి రాజుగారు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీతో రెడీగా ఉన్నారు? కట్లెట్ చేస్తున్నానండి. కట్లెట్. ఓకే, పన్నీర్ తమలపాకు కట్లెట్. ఓ, తమలపాకు ఫ్లేవర్ లో కట్లెట్సా? yes sir. ఓకే, ఓకే, మరి పన్నీర్ తమలపాకు కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ తమలపాకు కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు 4, ఉడికించిన బంగాళదుంపలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పన్నీర్ తురుము 1/2 కప్పు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. ఇప్పుడు మనం కట్లెట్స్ ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా నేను తమలపాకుల్ని అంటే తొడిమలు కట్ చేసేసి చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టానండి. సో అంటే ఆ పలంగా మనం వేసుకోలేం కదా. సో ఇలా చిన్నగా కట్ చేస్తే మనకు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఆ కట్లెట్ లో. సో ఆ ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుస్తుంది. అలాగే ఉడికించిన బంగాళదుంపను మెదిపి పెట్టేసుకున్నాం. సో కొంచెం మెత్తగా మెదిపి పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, దీంట్లో కొంచెం జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉల్లిపాయ కూడా యాడ్ చేస్తున్నాండి. అంటే మనకు తమలపాకు చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఉంటే కొంచెం తినడానికి కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది మనకి. సో సేమ్ బామాకు లాగానే ఇది కూడా మనకి కొంచెం ఎక్కువ ఘాటు కదా. ఎక్కువ ఘాటు ఉంటుందండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత తమలపాకులు, అలాగే సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది కొంచెం వేగాలండి.
సో కొంచెం ఆ మంచి తమలపాకు స్ట్రాంగ్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అప్పుడే. అవును, అది బేసిక్ గా తుంపితేనే ఆ తమలపాకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఎస్, ఇంకా కట్ చేసి వేయించుతున్నాం కదా, ఇంకా బాగా వస్తుంది. అవునండి. ఓకే, ఇక్కడ ఇది వేగుతూ ఉంటుందండి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎవరైనా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇల్లంతా సువాసన భరితంగా ఆహ్లాదంగా ఉంటే కాసేపు ఇంట్లో కూర్చుందాం అనిపిస్తుంది, ఇంట్లో ఉందాం అనిపిస్తుంది. అందుకే చాలా మంది రూమ్ స్ప్రేలు వాడుతూ ఉంటారు, అగరబత్తీలు వాడుతూ ఉంటారు. అగరబత్తి వెలిగిస్తే మంచి వాసన వస్తూ ఉంటుంది. ధూప్ స్టిక్స్ ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటారు. అలాగే ఆరెంజ్ తినేసిన తర్వాత ఆ తొక్కల్ని సన్నటి మంట మీద కనుక ఉడికిస్తూ ఉన్నట్లయితే ఇల్లంతా కూడా మంచి సువాసన భరితంగా ఆహ్లాదంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సో ఆ తమలపాకు అంతా కూడా దాంట్లో కలిసిపోయిందండి. తప్ప మనకి బంగాళదుంపలో వేసి కలిపేసరికి ఆ స్మెల్ టేస్ట్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఎస్. సో ఇది వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి మెది పెట్టేసుకున్నాం కదండి బంగాళదుంప. సో ఇది దీంట్లో యాడ్ చేసుకుందాం. ఆ హీట్ మీద ఉన్న కొద్దీ దాని స్మెల్ పెరుగుతూ ఉంది. ఎస్. మరి అంటే కొంతమంది ఇలా వామాకు కానివ్వండి, తమలపాకు అంటే ఆ కట్లెట్స్ అనేసరికి అవి ఎక్కువ యాడ్ చేసేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటారు, కానీ మళ్ళీ అలా వేసుకుంటే కూడా ఎక్కువ ఘాట్ అయిపోతుంది. ఎక్కువ ఘాట్ అయితే తినలేమండి. అంటే మెయిన్గా ఏంటంటే మనం స్మెల్ అనేది కూడా మనకు ముఖ్యం. అవును, తినేప్పుడు కొన్ని రకాల స్మెల్ చూసి తినలేరు. ఎలాగూ ఈ తమలపాకు ఇది ఘాటుగా ఉంటుంది కూడా, అంటే అఫ్ కోర్స్ మనం వేయించినా దాని ఘాట్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో పన్నీర్ అనుకున్నాం కదండి. ఓకే, పన్నీర్ తురుము, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా నిమ్మరసం అండి. కొంచెం కొత్తిమీర, ఇది కూడా మనకు కొంచెం అడిషనల్ టేస్ట్ యాడ్ చేయడానికి కొద్ది క్వాంటిటీలోనే యాడ్ చేస్తున్నాం. ఓకే. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీంట్లో కావాలంటే కొంచెం ఏమన్నా శనగలు లాంటివి కానీ, కాబూలి శనగల పేస్ట్ అట్లాంటిది ఏమైనా యాడ్ చేసుకోవచ్చు రాజు గారు? చేసుకోవచ్చండి. అడిషనల్ గా మనకు ఆ టేస్ట్ కూడా తెలుస్తూ ఉంటుంది. రాజ్మా కానీ, మీరు చెప్పినట్టు శనగలు కానీ, ఓకే, అలసందలు కానీ. సో ఏవైనా పప్పులు కొంచెం ఉడికించేసేసి ఈ బంగాళదుంపతో పాటు మెదిపి యాడ్ చేసేసుకోవచ్చు. అంటే పన్నీర్ ప్లేస్ లో మనం కొంచెం అట్లా మార్చుకుంటూ ఉండొచ్చేమో కదా. ఓకే. సో ఇది మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఓకే. సో ఇది కాస్త పక్కన పెట్టేసుకుని సో ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ అండి. ఓకే. సో బేసిక్గా ఈ కట్లెట్స్కి ఏంటంటే కొంచెం మనకి జస్ట్ ఆ బంగాళదుంప లాంటివి ఉడికించుకుంటే ఏదో ఒక ఇది మిక్స్ చేసేసుకోవచ్చు. అంటే ఆకుకూర అవ్వచ్చు, లేకపోతే ఫ్లేవర్ కోసం మనకు అలా దాంట్లో మార్చుకుంటూ వెళ్ళొచ్చు. డీప్ ఫ్రై కూడా కాదు కాబట్టి ఇవి హ్యాపీగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఈవినింగ్ టైమ్స్ లో తీసుకుంటే బాగుంటుంది. సో కొంచెం చల్లగా ఉన్నప్పుడు. సో మోస్ట్లీ ఈవినింగ్ స్నాక్ అనగానే పకోడీలో, బజ్జీలో అంటే అటే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా కొంచెం కొంచెం ఈ కట్లెట్స్ లాంటివి ఉంటే బాగుంటుంది. అవును. ఓకే. సో కట్లెట్స్ షేప్ అనేది మన ఇష్టం, మన చాయిస్. ఓకే. ఆ పన్నీర్ కూడా మనం తురిమేసి వేసుకున్నాం కదా, మొత్తం బంగాళదుంపలో బాగా ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోయింది. బాగా తెలుస్తుంది. ఎంత కనిపిస్తుందో పన్నీర్ కూడా అంతగానే కనిపిస్తుంది. సో కొంచెం స్నాక్స్ ఇట్లా తురిమేసి వేసుకుంటే మనకి ఆ పన్నీర్ ఫ్లేవర్ అనేది తినేటప్పుడు కొంచెం అది కూడా బాగా తగులుతూ టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఎస్. సో పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకున్నాం. మంచి స్మెల్ వస్తుంది. అంటే చాట్ మసాలా అన్ని కూడా యాడ్ చేశారు కదా. ఆ తమలపాకు ఫ్లేవర్ తో పాటు ఇవి కూడా బాగా తెలుస్తున్నాయి. సో ఇలాంటి స్నాక్స్ బాగుంటుంది మనకి, అంటే లైట్ గా కూడా ఉంటాయి, హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చు. కాంబినేషన్స్ అనేవి రకరకాలుగా మార్చుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు మిర్చి బజ్జీలో ఎంత చేసినా మనకి అదే టేస్ట్ ఉంటుంది. మహా అంటే ఏదైనా స్టఫింగ్ ఏదైనా మార్చుకుంటూ ఉండొచ్చేమో కానీ లోపల స్టఫింగ్ ఏదైనా మసాలా మార్చుకోవచ్చు కానీ సేమ్ అలాగే ఉంటుంది. సో ఈ కట్లెట్స్ లో అయితే మనం రకరకాల ఫ్లేవర్స్ ట్రై చేయొచ్చు. ఓకే. సో ఇటువైపు కూడా కొంచెం వేగిపోతే మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం ఆయిల్ వేస్తాను ఇటువైపు కూడా.
ఓకే ఓకే. సో రెడీ అండి. ఓకే ఓకే. పన్నీర్ తమలపాకు కట్లెట్స్ రెడీ అండి. చాలా బాగా వేగాయి అటు ఇటు కూడా. ఎస్ మంచి ఆ తమలపాకు స్మెల్ తో స్మెల్ చాలా చాలా బాగుంది. బాగుంది. ఎస్ అండి. సో కర్రింగ్ ఏం చేస్తున్నారు రాజు గారు? ఆరెంజ్ తో ఫిష్ చేస్తున్నానండి. ఓకే. అది ప్లేటింగ్ లానే వస్తుంది. రౌండ్ స్లైస్. సైడ్లు కొంచెం ట్రిమ్ చేస్తున్నాండి. ఓకే. ఓకే ఓకే. సో నోరు. ఎస్ టేల్. గోల్డ్ ఫిష్ చేస్తున్నారా? ఎస్ అంటే మామూలు ఫిష్ జస్ట్ కలర్ ఆ కలర్ లో వస్తుంది మనకి. ఆరెంజ్ నాకు ఆ చేస్తున్నాం కదా. మూతి చూస్తే గోల్డ్ ఫిషే గుర్తొస్తుంది. ఏ ఫిష్ కైనా అలాగే ఉంటుంది. ఏ ఫిష్ కళ్ళైనా ఒకేలా ఉంటాయి. ఎస్ పైకి ఇలా. కాకపోతే ఆరెంజ్ కలర్ ఫిష్ చూస్తే నాకు గోల్డ్ ఫిష్ గుర్తొస్తుంది. సో ఐస్ కొరకు వచ్చేసి ఆలివ్ తీసుకున్నాను. ఓకే సైడ్ ఫిన్స్ కూడా పెడుతున్నాను చిన్న చిన్నగా. ఓకే చిన్న చిన్న బబుల్స్ లా కూడా పెట్టాలనుకుంటే ఈ ఆలివ్స్ మనం రౌండ్ స్లైసెస్ లా కట్ చేసి అలా పెట్టేసుకోవచ్చు. ఎస్ ఓకే పన్నీర్ తమలపాకు కట్లెట్ రెడీ అండి. సో చూసారు కదండి, వేడివేడిగా పన్నీర్ తమలపాకు కట్లెట్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ తమలపాకు కట్లెట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన తమలపాకులు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. ఆ తర్వాత పన్నీర్ తురుము, చాట్ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లో ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, పన్నీర్ తమలపాకు కట్లెట్ రెడీ. ఓకే, మరి పన్నీర్ తమలపాకు కట్లెట్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. మరి అంటే ఎక్కువ ఘాటుగా కాకుండా కానీ బాగా బాగా తెలుస్తుంది. మిగతా నవ్వుతున్న కూడా కొద్దీ. సపోర్ట్ చేస్తున్నాయి. అంటే చిల్లీస్ కానీ లేకపోతే అల్లం, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకున్నాం కదండి. యా బాగున్నాయి. అంటే చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు కూడా వేశారు కదా, అది కాస్త ఆ ఉల్లిపాయ ముక్కలు క్రంచిగా తగులుతున్నాయి. ఈ తమలపాకు ఘాట్ అయితే, అంటే తమలపాకు ఆల్రెడీ చాలా లైట్ గా ఉంటుంది కదా, కాబట్టి మనకు అదేం పంట కింద పడినా మనకు తెలియట్లేదు ఆకు ఇది. కాకపోతే దాని ఫ్లేవర్ ఏదైతే ఉందో అది మొత్తము ఓవరాల్ గా కట్లెట్స్ బాగా పట్టేసింది. చాలా బాగుంది. అంటే చెప్పేంత వరకు కూడా ఇది ఐడెంటిఫై చేయలేము దీంట్లో తమలపాకు వేసాము అని. అంటే చూస్తే కొత్తిమీర లానో ఉంది అది,
తింటే మాత్రం ఆబ్వియస్ గా ఆ తమలపాకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది, తెలుస్తుంది. yes, sir. సో చూసారు కదండి తమలపాకుతో వెరైటీ కట్లెట్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. ఉల్లిపాయ తరిగిన అలాగే వెల్లుల్లి వలిచిన చేతులకి ఆ ఘాటు అనేది బాగా అంటుకుంటుంది. దాని తర్వాత ఏ పని చేసినా కూడా ఈ ఘాటు ఒక పట్టాను పోదు, వాటికి కూడా అంటుకుని ఆ స్మెల్ ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఉల్లిపాయ కట్ చేసే ముందే చేతులకి కాస్త వెనిగర్ పూసుకుని దాని తర్వాత కట్ చేసుకున్నట్లయితే ఆ ఘాటు అనేది చేతులకు అంటకుండా ఉంటుంది. ఇవాళ టేస్టీ వంటలు చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గుమ్మడి తీపి కూరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. గుమ్మడికాయలు, బెల్లము, అంటే బెల్లం కూడా హ్యూజ్ క్వాంటిటీలో కాదండి. తర్వాత వెల్లుల్లి, ఇంగువ. ఇప్పుడు ఇందులో మనకు ప్రథమంగా పోషక విలువలు అందించేది గుమ్మడికాయ. గుమ్మడికాయలో మనకు 100 గ్రాముల్లో 50 క్యాలరీల దాకా ఉండొచ్చండి. సో దట్ ఈస్ నాట్ హై క్యాలరీ. అంటే మామూలు వెజిటబుల్స్ కంటే కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ దట్స్ ఓకే. ఇంకొక డౌట్ ఏంటంటే అందరికీ, ఇప్పుడు డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళకి గుమ్మడికాయ తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ఇప్పుడు బెల్లం అనేది మనం ఈ కూరల్లో ఇలా తక్కువ క్వాంటిటీలో వాడుకునే ఒక ఫండమెంటల్ థింగ్ ఏంటంటే, దాని వెనక ఆలోచన ఏంటంటే, స్వీట్ తినాలి అనే కోరిక వస్తుందండి అందరికీ కూడా. ప్రతిసారి ఎప్పుడో ఒకసారి స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా స్వీట్ తినాలి అనిపిస్తుంది, ఎప్పుడు ఏదో 10-15 రోజులకి. అలాంటప్పుడు ఈ బెల్లం మనం కూరలోనే వేసేసుకుంటే ఆ అర్జ్ అనేది తగ్గిపోతుంది. అందువల్లనే కూరల్లో కొంచెం బెల్లం వేస్తారు. ప్లస్ ఐరన్ కంటెంట్ కూడా వస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ అ బెటర్ థింగ్. బెల్లం తయారీ కూడా సన్ కిందే, సూర్యుడి కిందే మనం దాన్ని ఫుల్ కాచి అలా బెల్లం అనేది తయారు చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, సన్లో ఉన్న కొంత ఎక్స్ట్రా ఎనర్జీ కూడా అందులో యాడ్ అవుతుంది. సో బెల్లం ఒక 20 గ్రామ్స్ పర్ డే తీసుకోవడంలో తప్పులేదండి. బాగుందండి ఈ ఐటమ్, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. కొరియాండర్ రైస్ కూడా బాగుందండి. కొరియాండర్ రైస్ ఎలా ఉందంటే ఒక ఇమ్యూనిటీ డైట్లా ఉంది. కొరియాండర్ రైస్, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి. ఇప్పుడు మనకు కొత్తిమీరలో అండ్ మనకు నిమ్మరసంలో రెండిట్లో కూడా విటమిన్ సి శాతం చాలా ఎక్కువ ఉంటుందండి. చాలా. రోజు గనక ఒక చెంచా నిమ్మరసం గనక తాగితే, అది వేడి నీళ్ళల్లో తేనె వేసుకొని అలా తాగకపోయినా జస్ట్ ప్లెయిన్ నిమ్మరసం అలా ఒక స్పూన్ తీసేసుకుంటే చాలా మటుకు మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. అంత గట్టి పోషక విలువలు అందులో ఉంటాయి. మళ్ళీ మనకు కొత్తిమీరలో కూడా సేమ్ పోషక విలువలు. సో ఇది ఒక ఇమ్యూనిటీ డైట్ లాగా అనమాట. ఆకుకూరతో పాటు ప్లస్ విటమిన్ సి. ఇంకొకటి ఏంటంటే కొత్తిమీరలో యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ చాలా ఎక్కువ. అంటే మైక్రో ఆర్గానిజమ్స్లో కొన్ని ఆర్గానిజమ్స్ని చంపే గుణం కూడా కొత్తిమీరలో ఉంటుంది. సో పొట్టలో పిల్లలకి ఎప్పుడైనా పిల్లలు జనరల్గా వాళ్ళకు ఆ చీక్ మీద కూడా తెల్లటి రింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, పొట్టలో ఏమైనా పురుగులు ఉన్నాయేమో మందు ఇవ్వండి. మనం కూడా కొత్తిమీర లాంటి ఐటమ్ రెగ్యులర్గా వాళ్ళ డైట్లో వాళ్ళు యాడ్ చేస్తే వాళ్ళకి ఆ పురుగుల సమస్య కూడా రాకుండా చూసుకోవచ్చు. బచ్చలాకు మజ్జిగ పులుసులోని పోషక విలువలు నిజంగా చాలా చాలా బాగున్నాయి, చాలా. కాకపోతే మనం ఇప్పుడు వింటర్లో ఉన్నాం కదా, ఈ టైంలో మజ్జిగ పులుసు అనేది కొంచెం మనకు జలుబుకి దారి తీయచ్చండి. బట్ ఎప్పుడు ఆ మజ్జిగ మన ఫ్రిడ్జ్లో ఉంచి అవి వాడుకుంటే. సో బచ్చలాకు మజ్జిగ, మెంతపిండి, ఆవపిండి, శనగపిండి అండ్ కొంచెం కొబ్బరి కరెక్ట్గా మనకు ఒక కూరలో ఇలాంటి పోషక విలువలు ఉంటే మనకు కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి, మన బాడీ ఒక రిక్వైర్మెంట్స్కి సూట్ అవుతాయి అనే విధంగా పర్ఫెక్ట్గా ఉందండి. పర్ఫెక్ట్ అసలు. శనగపిండిలో ప్రోటీన్, తర్వాత ఆవపిండి, మెంతపిండిలో అనేకం అండి అసలు. ఇట్స్ లైక్ ఇప్పుడు రోజు మనం తలనొప్పి అంటే ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటాం కదా, అలా ఈ మెంతపిండి, ఆవపిండి రోజు కనుక కొంచెం తీసుకుంటే మనకు అసలు అది చాలా ఇట్ విల్ మేక్ అవర్ బాడీ వెరీ వెరీ హెల్తీ. సో బచ్చలాకు లో క్యాలరీ, మజ్జిగ లో క్యాలరీ. సో ఇది ఒక టోటలీ ఒక లో క్యాలరీ టేస్టీ కూర. డెఫినెట్లీ 150 క్యాలరీస్ కంటే ఎక్కువ ఉండదండి మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కూడా. డెఫినెట్లీ దీన్ని మనం ట్రై చేయొచ్చు. తర్వాత పన్నీర్ తమలపాకు కట్లెట్, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ రెసిపీ. పన్నీర్, తమలపాకు, పొటాటోస్. తమలపాకులోని ముఖ్యమైన పోషక విలువ మెగ్నీషియం. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి క్రాంప్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. క్రాంప్స్ కానీ
కూర్చుంటే కొంచెం అంటే బాడీ వెయిట్ కూడా అంటే ఆ ప్రెగ్నెన్సీ అనేది పెద్ద ప్రాసెస్ కదా. సో వాళ్ళకి మెగ్నీషియం చాలా అవసరం అండి. అందరికీ ఐరన్ కావాలి, కాల్షియం కావాలి అవి రాసిచ్చేస్తారు అసలు డాక్టర్స్ కూడా. బట్ మెగ్నీషియం రిక్వైర్మెంట్ అనేది ఎలా మ్యాచ్ అవ్వాలి అంటే మెగ్నీషియం టాబ్లెట్స్ అట్లా ఏమి లేవు. సో మెగ్నీషియం ఎక్కువ ఉన్న తమలపాకుని వాళ్ళు తీసుకుంటే కొంతవరకు వాళ్ళకి చక్కగా హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఇందులో నిమ్మరసం, అల్లం ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఈ ప్రత్యేకించి నాకు ఇది ప్రెగ్నెంట్ విమెన్కి సూటబుల్గా ఉన్నట్టు ఈ డయట్ అనిపిస్తుంది. ఎందుకంటే పన్నీర్లోనేమో ప్రోటీన్ ఉంది. సో బాడీలో ఉన్న ఆ బేబీ పెరగడానికి ప్రోటీన్ ఇంపార్టెంట్. తర్వాత తమలపాకులోనేమో ఈ మెగ్నీషియం, తర్వాత పొటాటోలో బంగాళదుంపల్లో మంచి కావాల్సిన క్యాలరీస్. సో ఇద్దరికి తినండి అంటే క్వాంటిటీ పెంచమని కాదు, ప్రెగ్నెంట్ లేడీస్ని వాళ్ళు మినరల్స్ ఇట్లాంటి క్వాంటిటీ కూడా ఇద్దరికి పెంచాలి. చాలా బాగుందండి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళంతా కూడా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూశారు, నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు ఈరోజు మీరు చేసిన 2 వెరైటీస్ కూడా సింపుల్, బట్ అంటే ఒకటి ట్రెడిషనల్ వంట. సో తమలపాకు కట్లెట్ మాత్రం బాగుంది, ఆ పన్నీర్ ఫ్లేవర్ లో. అవును, కాకపోతే సింపుల్ గా చేసేసుకోవచ్చు. అంటే ఎక్కువ ప్రాసెస్ ఏమి అక్కర్లేదు, అంటే ముందు ప్రిపరేషన్ ఏమి అక్కర్లేదండి. సో సింపుల్ అండ్ టేస్టీ వెరైటీస్. సో మరి చూసారు కదా ఇవాళ రుచికరమైన వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే.